ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఇంతకు అమ్మ ఆ దేవాలయాలు ఏనాడు చూడలేదు. నాగమల్లి చెట్టు ఉందని చూడలేదు. అంటే అమ్మ చూడకనే మాకు అమ్మ చెప్పింది నిజము నిజము నిజము. ముమ్మాటికి ఈ మాట నిజం. ఏమనగా మానవ మాతృలమైన మనము ఏవేవో అన్నీ తెలిసినట్లు మాట్లాడతాము, అన్నీ ఊహించుకుంటాము. కానీ అంతర్యామి ఆదిపరాశక్తి స్వస్వరూపమైన కాంతమ్మ తల్లికి ఈ జగమందు ఏ వస్తువు ఏ చోటనున్నదో అంతయు దిష్టాంతరమే. ఈ లోకపావని నిండియున్న ఈ జగములో ఎక్కడ ఏమి ఉన్నదో తెలియకని శ్రీధరమల్లి అనినదా? కాదు, అంతా ఎరుక ప్రపంచమే. మన మనుగడను తెలుసుకోవడానికే అమ్మ శ్రీధరమల్లి అని, అమ్మ నా చేత శ్రీధరమల్లి అని నిజము అని పలికించినది. అమ్మ లీల ఆనంద సాగరము, అమ్మ మాట భవభావ సాగరము. 16/9/1995 శనివారం వెంకయ్య స్వామి వారికి కాంతమ్మ తల్లికి కర్పూర హారతి ఇచ్చుచున్నాను. ఆ కర్పూర హారతిలో శ్రీ గురువర్యులు వెంకయ్య స్వామి వారు నాకు దర్శనము ఇచ్చినారు. 17/9/1995 ఆదివారం ఉదయం 6 గంటలకు కర్పూర హారతి ఇస్తున్నాను. నేను వెలిగించిన కర్పూర హారతిలో శ్రీ షిరిడి సాయినాథుడు దర్శనము ఇచ్చినాడు. నా జన్మ తరించినది అని నేను అనుకున్నాను. బాబావారిది మాది ఒకే ఊరివారమని పలికే కాంతమ్మ తల్లి సాయిబాబా వారి రూపంలో కనిపించి నన్ను ఉక్కిరిబిక్కిరి కావించినారు. అమ్మ మూల విరాట్ స్వరూపము కాంతమ్మ తల్లి నిజస్వరూపము. సకల దేవతలు నాలో ఉన్నారని నాకు తెలియజేయుటకే ఇన్ని రీతుల దర్శనం అందించినారు. 26/9/1995 వేకువజామున కాంతమ్మ తల్లి 5:30 తన పటము దగ్గర కూర్చుని ఉన్నది. నేను మెలకువలోనే ఉన్నాను. మనకి ఇద్దరకు సమకూరినది అన్నారు. ఏమి సమకూరినదమ్మా అని అడిగాను. అన్నీ సమకూరినవి అని అమ్మ అన్నారు. అమ్మకు ముందు పటం దగ్గర బాగా మాగిన 2 అరటిపండ్లు ఉన్నవి. అవి తినరా అన్నారు. అన్న వెంటనే నేను ఆ 2 అరటిపండ్లు తినేశాను. తరువాత అన్నము తినరా అన్నారు. అన్నము తిన్నానమ్మా అన్నాను. ఏమి తిన్నావు? శనగపప్పుల పచ్చడా, పప్పు సాంబారా? సాంబారు బాగా వేసుకుని తినరా అన్నది. తినేశాను, మేలుకున్నాను. జగత్ విఖ్యాత ఆ తల్లి తన బిడ్డలకు కొసరి తినిపించే స్వభావము. తినగలిగిన వారు తినినంత తినవచ్చు. తినను వీలు లేనివారు వెర్రిమాలోకాలు వెతుకుతుంటారు. బంగారు బాట నడిపించే ఆ తల్లి ముందు నడుస్తుంది. కాలిబాటలో నడిచేవారు అమ్మ పాదార విందాది అడుగులను కనులకు హత్తుకుని అమ్మని అనుసరించాలి గాని ముళ్ళబాటలు కాలిబాటలు సరికాదని తెలుసుకోవాలి. నమ్మి నడచిన ఒక్యమ్మను గుర్తు చేయలేకపోతున్నానని అనుకుంటూ ఈ పదము పాఠక మహాశయులకు ఈ సందర్భముగా తెలియజేస్తున్నాను. నేను ఒకరోజు పెన్నబద్దేలు తిప్ప దగ్గర వెంకయ్య స్వామి వారు కూర్చుని ఉన్నారు. ప్రక్కనున్న సజ్జపలమునకు నీరు పారించుటకు తలుము తొక్కి నీరు పెట్టి ఉన్నారు ఆ భూమికి ఆ యజమాని. నీరు పారిస్తున్న సమయంలో వెంకయ్య స్వామి వారు సజ్జపలమునకు పారే నీటిని ఒక పాత బావికి మరలించుతున్నారు.
ఆ పొలము బావి కూడా వెంకటరెడ్డి పల్లెకు దగ్గరగానే ఉన్నది. నీరు పారిస్తున్న పొలము యజమాని పారుతున్న నీటి కాలువ గట్టున వస్తూ వెంకయ్యస్వామి బావికి పారిస్తున్న నీటిని చూసి, ఏమిరా పిచ్చోడా, నీళ్లు చేనుకు పారనీయక బావిలోకి పెట్టావని తన చేతిలోని చెన్నాకోలతో 2 దెబ్బలు స్వామిని కొట్టి మడువను మరలించి సద్ద చేనుకు మరలించి మరలా వెళుతాడు. రైతు స్వామి ఆయన పోయిన కొద్దిసేపటికే మరలా పొలం నుండి బావికి నీటిని మరలించాడు. నీరు బావిలోకి పోతున్నవి, కానీ సజ్జ చేను మొత్తము నీటితో నిండుగా పారిపోయినది. స్వామి ఆ నీటిని ఎందుకు బావికి మరలించాడు అంటే, రేపు ఉదయము జరగబోవు ప్రమాదమును ఆపేందుకు, అనగా వెంకటరెడ్డిపల్లి గ్రామము తగలబడిపోతున్నదని, ఆ బావి నిండా నీరుంటే ఆర్పేందుకు బాగుంటుందని స్వామి చేసే పని. ఈ విషయము నెరుగని ఆ యజమాని మరలా కాలువ వెంబడే చూసుకుంటూ తన మడవ మరలించిన దగ్గరకు వచ్చి చూస్తాడు. యథావిధిగా నీరు బావిలోకి పోతున్నవి. ఆ యజమాని స్వామిని చూసి మరలా తన చేతిలోని చెన్నాకోలుతో స్వామిని కొడతాడు. స్వామి ఆ యజమానితో, సజ్జపైరుకు పుష్కలముగా నీరు అందినది, రేపు ఉదయాన వెంకటరెడ్డిపల్లి కాలిపోతుంది అని చెప్పినాడు. ఈ విషయాలను పిచ్చి వెంకయ్య మాటలుగా గ్రహించిన ఆ యజమాని వెంకయ్య స్వామిని నమ్మక తాను అక్కడ నుండి స్వామివారిని కసిరి పంపివేస్తాడు. అప్పుడు వెంకయ్య స్వామి పెన్నబద్దెలు తిప్ప నుండి బయలుదేరి నిండుగా ఏటి నీరు పారుతున్న తనకు మోకాలి లోతే కదా, రేవూరు మీదుగా నెల్లూరు రంగనాయకుల ఆలయానికి బయలుదేరినాడు. ఇంతలో ఓం ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరనుకుంటాను. అమ్మ లీలలను చదవండి, వినండి, తరించండి, మరువకండి. విజయభాస్కరుడును.